మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము పొనగంటి కూరతో పచ్చపెసలతో ఒక సాలడ్లా చేసుకుందాం. అదేంటంటే పొనగంటి కూర కంటికి మంచిది, హెల్త్కి మంచిది, పిల్లలకి మంచిది. అదేంటంటే దాని కళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా పోతాయి, చూపు కూడా చాలా షార్ప్గా వస్తుంది పెద్దలు చెప్తుంటారు. అది పొనగంటి కూరే కానీ పోయిన కంటి కూర కూడా అంటారట. అంటే ఒకవేళ చూపు తగ్గినా కూడా మళ్ళీ వస్తుందట. అది కొంచెం ఏంటంటే ఎక్కువ తీసుకొని మనం దేంతో కూడా తీసుకొని అవసరం లేదు, అలా తీసేసుకొని తినేస్తే మనకి కడుపు ఫుల్గా ఉంటుంది. డైటింగ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా కానీ కొంచెము కడుపు ఎత్తుగా ఉంటుంది, లైట్గా ఉంటుంది, మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఓకేనా? మాకు పక్కింటి ఒక ఆంటీ నేర్పారు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. రెసిపీలో కలుద్దామా? ఇప్పుడు ఏంటంటే ఈ కూరకి పోపే ఇంపార్టెంట్, అందులోనే అన్నీ వస్తాయి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. దాంట్లో ఆకుకూర అనేటప్పటికి వెల్లుల్లిపాయ ఎక్కువ పడాలి. ఇంకా దినుసులు మీ ఇష్టం, పోపు దినుసులు ఎక్కువ తక్కువ మీ చాయిస్, బట్ అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరప, అవేంటంటే ఉల్లిపాయ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వేయకపోతే మరొక టేస్ట్ ఉంటుంది. వేస్తే బాగుంటుంది. అది కొంచెం వేగిన తర్వాత ఇదేంటంటే ఐ థింక్ 2 కట్టలు ఉండొచ్చు. ఇది మా ఇంట్లోదే కాబట్టి నాకు కొలత తెలీదు. ఒక 2 కట్టలు పెట్టుకోండి. శుభ్రంగా ఆకు గిల్లాలి, కాడ వేయకూడదు. దీనికి ఆకంతా గిల్లి ఒక 2 సార్లు కడుక్కొని వడవేసుకొని ఆ ఉల్లిపాయ మీద వేసుకుంటే అదేమవుతుందంటే ఎంత వేసినా గుప్పిడి కూడా రాదు, చూస్తానికి అలా ఉంటుంది. అంతే. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని దగ్గరికి రానిచ్చుకుంటే అందులో నుంచి వాటర్ కూడా అంతా వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్గా డ్రై. అట్లా అని మనం సైడ్ డిష్గా ఇది డైరెక్ట్గా కూడా తినొచ్చు, కావాలంటే కూడా అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, ఏదైనా ఓకే. బట్ ఇది మంచిది కాబట్టి ఎలా అయినా తీసుకోవాలి. అంతే. ఆ వాటర్తో, ఈ ఆయిల్తో కొంచెం ఆకుకూర మగ్గి దగ్గరకు వస్తుంది. మీరు కారం కూడా వద్దు అనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. బట్ కారం వేసుకుంటే కొంచెం బాగుంటుంది కారం తినేవాళ్ళకి. ఇవేంటంటే ముడి పెసలు పచ్చవి. నేను ఒక 2 hours నానబెట్టి దాన్ని ఒక విజిల్ రానిచ్చాను. అంటే ఒకటికి ఒకటే వేసా. మరీ ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ వాటర్ పారబోయాల్సి వస్తుంది కదా, దగ్గరకు వస్తుంది. దాన్ని ఆ ఆకుకూర మీద వేసి ఆల్రెడీ అవి ఉడికినాయి కాబట్టి జస్ట్ ఆ ఫ్రైలో కలిపితే చాలు. అంతే. ఇది ఎంత బాగుంటుందంటే దీని గురించి తెలిసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు, తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఓకేనా? బాయ్.